జూబ్లీహిల్స్ బైపోల్ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ప్రచారంలో భాగంగా ఆయన క్యాంపెయిన్ని నిర్వహిస్తున్నారు. ప్రజెంట్ పూర్ణ టిఫిన్ సెంటర్ గల్లీలోనే తిరుగుతున్నాడు. ఒకసారి అన్నని మాట్లాడిద్దాం. అసలు ఏం చెప్తారు, ఎట్లా పబ్లిక్ నుంచి రిసీవింగ్ ఎట్లుంది అన్న విషయాలను ఏం చెప్తారన్న మాట్లాడిద్దాం. సార్ చెప్పండి, ఎట్లుంది క్యాంపెయినింగ్, ఎట్లా నడుస్తుంది? అసలు అద్భుతంగా నడుస్తూ ఉంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఏ గడప దొక్కినా ఎక్కడికి పోయినా వాళ్ళు కేవలం కేసీఆర్ గారు బలపరిచిన బీఆర్ఎస్ అభ్యర్థి అయిన గోపీనాథ్ సునీత గారు గెలవబోతూ ఉన్నారు. గెలుపు అనేది గెలిచిపోయిన నిర్ణయం అయిపోయింది. ఎంత మెజార్టీ వస్తుంది అనేది లెక్క, దానికోసమే తిరుగుతున్నాం. మరి ఇదే మెజార్టీ కోసం సీఎం రేవంత్ రెడ్డి 30,000 మెజార్టీతో మేము గెలుస్తాం అనేసి ధీమా వ్యక్తం చేస్తున్నారు. మీరేం చెప్తారు? నవంబర్ 14 తారీఖుకి తెలుస్తుంది. ధీమా వ్యక్తం చేసింది మేము రైట్ అయిందా, పాగాలైన సీఎం రైట్ అయిందా అనేది అప్పుడు తెలుస్తుంది మీకు. పబ్లిక్ ఏమంటున్నారన్న, ఏ గల్లీలు మీరు తిరిగినరు, పబ్లిక్ నుంచి రెస్పాన్స్ ఎట్లా ఉంది బీఆర్ఎస్కి? ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో నవీన్ యాదవ్ లోకల్ కాబట్టి ఆయనను గెలిపించుకుంటే కొంత అభివృద్ధి సాధ్యపడుతుంది, బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గెలిపించుకుంటే మాకు కొంత కష్టమవుతుందేమో అని టాక్ కూడా ఉంది. నవీన్ గెలిపించుకుంటే టీషర్ట్ చూసినావా ఏమున్నాయి? రౌడీ రాజ్యం గదే అవుతుంది కథ. పబ్లిక్ అందరు కూడా మీదికి యాక్టింగ్ చేస్తుర్రు. అందరు కూడా ఓంగనే ఏమంటుర్రు, మాకు రౌడీ రాజ్యం వద్దు, మాకు రామరాజ్యం కావాలి అని వెరీ క్లియర్గా ఉన్నారు. నేను కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజల్ని ఆలోచించమని కోరుతా ఉన్నాను. పొరపాటున రౌడీ ఎమ్మెల్యేని మీరు గెలిపించుకుంటే రేపు మీ ఆడబిడ్డలు రోడ్డు మీద బస్తీలల్లా గల్లీలల్లా బయట తిరగగలుగుతారా? వెంగళరావు నగర్ పార్క్కి వాకింగ్ పోగలుగుతారా? కృష్ణాకాంత్ పార్క్కి వాకింగ్ పోగలుగుతారా? కేబీఆర్ పార్క్కి వాకింగ్ పోగలుగుతారా? కనీసము ఏరైనా కిరాణా దుకాణానికి ఆడబిడ్డలు ఎవరైనా బయటికి రాగలుగుతారా? ప్రజలు ఆలోచించాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మొత్తము రౌడీలు మోహరిస్తారు, రౌడీలు ఇబ్బంది పెడతాడు. మీకు రౌడీ రాజ్యం కావాలా, రామరాజ్యం కావాలా? ఒక్కసారి ప్రజలే ఆలోచించాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. రౌడీ రాజ్యము అన్న మాటలకి పర్సనలైజ్డ్ చేసి ఆయనని రౌడీ లేకపోతే దందాలు చేస్తాడు, లేకపోతే కొంత రౌడీయిజం ఉంటుంది అనేసి అన్నదానికి ఆయన ఇక్కడ ఎవరిని తిరగని అన్న మాట కూడా మాట్లాడిండు. ఆయననే కాదు, చాలా మంది మంత్రులు కూడా మాట్లాడుతున్నటువంటి సిచ్యువేషన్. దాన్ని ఎట్లా చూస్తారు? వాళ్ళకి మదం ఎక్కింది, అధికార మదం నుండి మంత్రులకి ఏం కనబడతలేదు. ప్రజలు కూడా ఆలోచిస్తూ ఉన్నారు. ఇలా ఎమ్మెల్యేలని, ఎంపీలని, ఎమ్మెల్సీలని, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలని డైరెక్ట్గా మేము మర్డర్ చేస్తామని చెప్తుంటే రేపు ఎన్నికలు అయిపోయిన తర్వాత రేపు ప్రజల పరిస్థితి ఎట్లుంటుందో ప్రజలు ఆలోచించుకోవాలి. రౌడీ ఎమ్మెల్యే గెలిస్తే మమ్మల్ని ఏదో మర్డర్ చేస్తానో మా ఇంటికి కూడా వీకలేడు, అది వేరే ముచ్చట. కానీ రేపు ప్రజల పరిస్థితి ఏంది? ఇట్లాంటి రౌడీలు గెలిస్తే ప్రజల పరిస్థితి ఏంది? అభివృద్ధి అన్నారు. ఇదే వార్డులో కేసీఆర్ గారి నాయకత్వంలో గోపీనాథ్ గారు 12 కోట్ల రూపాయలతోని నాలా శాంక్షన్ చేయించారు. హౌసింగ్ బోర్డు దగ్గర 2 కోట్ల రూపాయల పని అయింది. 10 కోట్ల రూపాయల పని ఇక్కడ ఆపిర్రు, కాంగ్రెస్ వాళ్ళే ఆపిర్రు. ఒకటి. రెండోది చెప్తున్నాం, ఇదే ముచ్చట కంటోన్మెంట్లో సంవత్సరంన్నర కింద వీళ్ళు చెప్పిండ్రు, మీరు కాంగ్రెస్ పార్టీని గెలిపారు, మేము అభివృద్ధి చేస్తామని. చలో నేను ముక్కు భూమికి రాకరికే రెడీ ఉన్నా, ఎమ్మెల్యే పదవికి రాజీనామాకి రెడీ ఉన్నా. కంటోన్మెంట్ గెలిచిన తర్వాత రూపాయన కంటోన్మెంట్లో పెట్టిర్రా కాంగ్రెస్ వాళ్ళు? చెప్పని చెప్పు, సవాల్కి రెడీ. ఇదే కంటోన్మెంట్లో మేము గెలిచిన తర్వాత 4,500 తోటి మేము డెవలప్మెంట్ పనులు చేస్తున్నాము. ఇక్కడ కూడా గెలిస్తే జూబ్లీహిల్స్లో బైపోల్లో ఇక్కడ కూడా అదే డెవలప్మెంట్ జరుగుతుంది. వాళ్ళని గెలిపిస్తే ఏం డెవలప్మెంట్ చేస్తారు, ఈ 10 సంవత్సరాల్లో వాళ్ళు చేసిన డెవలప్మెంట్ ఏంటి అనేసి వాళ్ళు కూడా ఓపెన్ ఛాలెంజ్ చేస్తారు. నా ముక్కు భూమికి రాక్తా 4,500 కోట్ల రూపాయల అభివృద్ధికి ఇట్లా వాళ్ళు చేసి ఉంటే నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాం. నేను ఒక్కనే కాదు, మా 28 మంది ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అందరం రాజీనామా చేస్తాం. వాళ్ళు చేసినట్టు 4,500 కోట్లకి. ఇలా హైదరాబాద్ని ప్రపంచం మొత్తం తిరిగి చూసేలాగా ఇలా హైదరాబాద్ని కేసీఆర్ గారు డెవలప్మెంట్ చేశారు. సిగ్గుందా? జనాలు నవ్వుకుంటారు వాళ్ళు చెప్పిందని. నేను చెప్పింది కాదు, మన సూపర్ స్టార్ రజనీకాంత్ గారు చాలా రోజుల తర్వాత హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఇది హైదరాబాదా న్యూయార్క్ అని ఇచ్చింది స్టేట్మెంట్. నేను చెప్పింది కాదు కదా, రజనీకాంత్ గారు చెప్పారు. ఎంత అద్భుతమైన అభివృద్ధి చేసింది అనేది ప్రజలందరికీ తెలుసు. నవ్వుకుంటున్నారు, వాళ్ళు ఫ్రస్ట్రేషన్లు ఉన్నారు. పాగల్ మాటలు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు, పిచ్చోడు. నువ్వు రాసి పెట్టుకో, భారీ మెజార్టీతో బీఆర్ఎస్ పార్టీ గెలవబోతా ఉంది. రాసి పెట్టుకో. ఏం ధీమా అన్న, ఇక్కడ ఉన్నటువంటి పబ్లిక్ సో వన్ సైడ్ అయితే లేరు. సో కాంగ్రెస్కి బీఆర్ఎస్కి మధ్యనే టఫ్ ఫైట్ అన్నట్టే మాట్లాడుకుంటున్నారు వాళ్ళు కూడా. కానీ మీ సైడ్ నుంచి మీ ధీమా ఏంటి? మీరు వన్ సైడ్ లేదని మీరు అంటారు, వన్ సైడ్ ఉందని నేను అంటున్నా. వారు వన్ సైడే, దాంట్లో ఏం డౌట్ ఏం లేదు. మేము ఎంతమంది తిరుగుతున్నాం చూసిరా మీరు? వాళ్ళు ఎవరైనా కాంగ్రెస్ వాడు కనబడుతున్నారు గల్లీలో దిగిరాపో, ఒక్కడైనా కనబడుతున్నా యాక్షన్ చేస్తున్నారు, టింగ్ టింగ్ అని ఫోటోలు దిగుతురు, పిక్తురు. అంతే తప్పితే
బస్సులలో రోడ్లలో ఎవ్వరు వస్తలేరు. మీరు అంటుర్రు కానీ కాంగ్రెస్ లీడర్లు 100 మంది ఓటర్లకు ఒక నాయకుడిని దించినామని వాళ్ళు అంటుర్రు. ఏది నాకు ఒక్క నాయకుడిని చూపించారు, అది ఇరుదాం పార్టీతో కలిసి లైవ్లో. ఒక్క నాయకుడు లేడు, అంతా ఉత్తిదే. వాళ్ళు ఫోటోలు దిగి పోతురు అంతే, గదే ఫోటోలలో ఉంటారు. మళ్ళీ ఓట్లలో మేము వస్తాం 14 తారీఖు ఇదే చౌరస్తాలో జులుస్ తీస్తా, నువ్వు రాప్పుడు మంచిగా కవర్ చేసుకుని చెప్పిన మాటలు మళ్ళీ ప్లే చేయి. థ్యాంక్ యూ వెరీ మచ్. పబ్లిక్ ఏమంటారు అన్న? పబ్లిక్ నుంచి స్పందన ఎట్లా ఉంది? ఏ ఏరియాస్ మీరు ఇప్పటివరకు కవర్ చేసిర్రు? ఇంకా 4 రోజులే బాకీ ఉంది. ఈ 4 రోజుల్లో మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా ఇక్కడ? మీరు రోజు వస్తున్నాక నువ్వే వస్తలేవు. ఇక్కడ పబ్లిక్ అంతా ఏమంటారు, గుద్దుడే కార్కి అని అంటారు అంతే. ఇక గుద్దుడే కార్కి ముచ్చట్లేదు, అలా రాసి పెట్టుకోక. ఇలా ఇక్కడ జూబ్లీస్లో ఇక్కడ ఉన్న దాంట్లో నియోజకవర్గ ప్రజలు ఆలోచన చేయాలి. ఇవాళ మీకు అవకాశం వచ్చింది. 4 లక్షల మంది ఓటర్లకి మీరు 4 కోట్ల ప్రజల భవిష్యత్ మార్చే అవకాశం ఇవాళ జూబ్లీస్ ప్రజలకు వచ్చింది. ఇలా ఆలోచన చేయండి. కేసీఆర్ గారు ఉన్నప్పుడు మీకు 20,000 లీటర్ల నీళ్లు ఇవాళ మీ ఇంటికి ఫ్రీగా పంపించేది కేసీఆర్ గారు. కానీ ఇవాళ మీకు వాటర్ బిల్ వేస్తున్నారు. ఇలా వాటర్ ట్యాంకర్లు 1000 రూపాయలు పెట్టి మీరు కొనుక్కుంటా ఉన్నారు. ఆలోచన చేయండి. 75 గజాలకి ఉన్న దాంట్లో రెగ్యులరైజేషను కేసీఆర్ గారు మీకు ఫ్రీగా చేసిండు. వీళ్ళు హైడ్రా మీరు నాల మీద ఇల్లు కట్టుకుర్రు, మీ ఇల్లు కూలగొడతాము అని ఇలా వీళ్ళు చెప్తుర్రు. ఇదే వెంకటగిరి బస్తీకి కూడా ఇలా రంగనాథ్ గారు వచ్చిండ్రు. ఇలా మీకు ఎన్నికలు అయిపోగానే మీరు గిట్ల పొరపాటున కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మాత్రం మిమ్మల్ని దేవుడు కూడా కాపాడలేడు. బుల్డోజర్ వస్తుంది, మీ ఇల్లు కూడా కొడుతుంది. మీ ఇష్టం, మీరు చెప్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓవరాల్గానైతే తన క్యాంపెయిన్లో భాగంగా జూబ్లీ హిల్స్ బైపోల్ ప్రచారాన్ని ముమ్మరంగా సాగిస్తున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి. ఖచ్చితంగా ఇక్కడ బీఆర్ఎస్ జెండానే ఎగురుతుంది. ఎందుకంటే తాము 15 సంవత్సరాలుగా ఇక్కడ చేసినటువంటి డెవలప్మెంటే తమను గెలిపిస్తుంది తప్ప రౌడీ రాజ్యాన్ని ఇక్కడ ప్రజలు యాక్సెప్ట్ చేయరు అన్న మాటలు అయితే మాట్లాడుతున్నారు. చూడాలి మరి ఇక్కడ ఆయన అన్న మాటలు నిజమవుతాయా, లేదంటే కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు జై కొడతారా? కెమెరా పర్సన్ వీరేంద్రతో హరిత, తెలంగాణ ఫోకస్.